సినిమా ఎలా అనిపించింది బ్రో? బ్రో ఫ్యామిలీ స్టార్, నిజంగా ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ టైటిల్ తగ్గట్టుగానే సినిమా ఉంది. ఎక్కడ హైకి పోలేదు, లోకి పోలేదు, మీడియం గా ఉంది సినిమా. ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు. ఎదవేళ్ళ విషయంలో ఎదో ఓవర్ యాక్టింగ్, ఎదో యాటిట్యూడ్ తో ఎటువంటి డైలాగులు కాకుండా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా చూసే సినిమా ఫ్యామిలీ స్టార్ అన్న. ఎక్కడైతే మనకు బోర్ కొట్టడం, మెయిన్ బోర్ కొట్టడం. అలాగే వెన్నెల కిషోర్ కామెడీని ఎంజాయ్ చేస్తారు సినిమాలో. పరశురామ్ గారు రైటింగ్, స్క్రీన్ ప్లే ఎంజాయ్ ఫీల్ అవుతారు. అంటే ఇది మన స్టోరీ, చాలా రియాలిటీగా తీసారన్న సినిమాని. అంటే పరశురామ్ గారి సినిమాలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదే సినిమాలో ఉంది. ఇక విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే మాత్రం చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఎక్కడ ఓవర్ థింకింగ్ పోకుండా చాలా డీసెంట్ గా నటించాడు. ఒక కొత్త విజయ్ దేవరకొండ అయితే చూపించాడు. ఇంక ఇంటర్వెల్ ముందు సీన్ అయితే ఒక హై ఉంటది అనమాట, మంచి విజిల్ వేసే సీన్. అదైతే బాగా అనిపించింది నాకు. ఇంక క్లైమాక్స్ లో ఒక మాసి ఫైట్ అనేది కూడా డిజైన్ చేశారు, అది కూడా బాగుంది. రొనాల్డో గారు యాక్టింగ్ కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అన్న. ఓవరాల్ గా సినిమా అంతా కూడా ఒక డీసెంట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అన్న. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ మనకి ఓవర్ థింకింగ్ పోవద్దు. గీత బాగుంది ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ విజయ్ దేవరకొండ సినిమా పరంగా, పరశురామ్ తీసిన సినిమా పరంగా వస్తే దిల్ రాజు గారు మార్చి ఎక్కడ మిస్ కాలేదన్నమాట. ఒక దిల్ రాజు గారి సినిమాలు అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గరగా తీస్తాడు సినిమా. బట్ ఈ సినిమాని కూడా అలాగే తీశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ మనకి ఒకే మీటర్ లో పోయింది, ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎమోషన్, మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి అన్నమాట. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బట్ ఓకే, ఓవరాల్ గా నాకేమనిపించిందంటే సినిమా చూసిన తర్వాత ఒక డీసెంట్ ఫ్యామిలీ ఇష్టం అన్న సినిమా అంతే. ఆయన 200 కోట్లు రావేమో కానీ 100 కోట్లు పక్క సినిమా ఇది. బట్ ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్, ఒక డీసెంట్ బ్లాక్ బస్టర్, డీసెంట్ సూపర్ హిట్ మూవీ.